హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ జూన్ 25, టైం 9:30 అవుతుంది. ఇక ఇవాళ ఎక్కడెక్కడికి పోతున్నావు, అర్నింగ్ ఎంత అవుతుందో ఈవినింగ్ కల్లా చెప్తాను. ఇక వీడియోని మీరు ఈ నుంచి కంటిన్యూ చేయండి, లాస్ట్ వరకు చూడండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే ఇక మన ప్రోగ్రామ్ నెక్స్ట్ ఎక్కడికి పోతామో ఏం చేస్తామో మనకే తెలియదు. ఇక బుకింగ్ల మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎక్కడెక్కడికి పోతామో ఏమేమి కథనో. చలో మళ్ళీ వీడియోని నుంచి కంటిన్యూ చేద్దాం. ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది కార్ఖానా నుంచి పోర్తుగల్ పోలారం అంట, ఎక్కడో ఉంటుంది. ఆన్ చేసుకున్నాక తెలుస్తుంది. పోదాం నడవండి పికప్ పాయింట్కి. 2 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్, కార్ఖానా సైడ్ ఉన్నది. చలో వెళ్దాం నడవండి. వచ్చేసినాము పికప్ పాయింట్కి, లోడింగ్ చేసేసుకుందాం నడవండి. 65 కిలోమీటర్స్ వచ్చింది. మీకు మెట్రోలు చూపించినా కదా, చూపించినా లేదా వీడియో చెక్ చేస్తా, చూపించకపోతే మళ్ళా పక్కన ఆపి షూట్ చేస్తా. ఇది మన లోడు, గంతే. ఆడ 3 ఉన్నాయా గవ్వే. చలో పోదాం నడవండి. వర్షం పడుతున్నది, ఇక ఈ 3 డబ్బాలే ఉండే, అందుకే ముందడ పెట్టేసిన. మొయినాబాద్ ఇక్కడ వర్షం పడి ఆగినట్టున్నది. వాతావరణం మొత్తం మంచిగా అయిపోయింది, చల్లగా. వ్యూ చూడండి, వ్యూ. వర్షం పడి చెట్లన్నీ గ్రీన్ అయిపోయినాయి, గ్రీన్గా. ముందు నుంచి లెఫ్ట్ తీసేసుకోవాలి మనం, షాద్నగర్ చేవల్ల రోడ్కి వెళ్ళిపోతాం. ఈ నుంచి కరెక్ట్ 11 కిలోమీటర్స్ ఉంటుంది కాదు, ఉన్నది లొకేషన్లో కనిపిస్తుంది. ఇది షాద్నగర్ చేవల్ల రోడ్. వర్షం ఎక్కువ పడతలేదు, ఇక చినుకులు చినుకులు పడుతున్నది అప్పుడప్పుడు. మన మెట్రోలు అయితే లోపట్నే ఉన్నది, టెన్షన్ లేదు దానికి. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఆ రైట్ సైడ్లో క్రేన్లు ఉన్నాయి కదా, కనిపిస్తుందా? ఈ క్రేన్ వల్ల సామాన్లు ఇవన్నీ. ఇక్కడ క్రేన్లు ఉన్నాయా, వాళ్ళవి. చాలా డ్రాప్ చేసేద్దాం అక్కడ అంట, ఆ క్రేన్ దగ్గర డెలివరీ. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. 1847 ఉంటే ఇక హౌస్ స్టేషన్ కింద కదా 200 తీసుకుంటారు. 1647 మనకు వస్తుంది. ఈ నుంచి 30 కిలోమీటర్స్ కమ్సే మనం రిటర్న్ పోవాలి అటు రాళ్ళగూడ వరకు. ఇక్కడి నుంచి పోతే శంషాబాద్ వరకు, ఇక్కడ నుంచి పోతే రాళ్ళగూడ వరకు పోవాలి. 2 బుకింగ్ రావాలంటే మనకి. ఇక్కడ బుకింగ్స్ ఉండయి ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి. చలో పోదాం నడవండి. రిటర్న్ పోతున్నా శంషాబాద్ వరకు. అంటే అక్కడ నుంచి షాద్నగర్ రోడ్ నుంచి పోతే షాద్నగర్ వరకు, రింగ్ రోడ్ వరకు పోతుండే. ఇక్కడ నుంచి పోతున్నాయి ఇప్పుడు. ఇది నగర్ కూడా శంషాబాద్ రోడ్ అంట. ఈ మామూలుగా రాళ్ళగూడ వరకు పోతే సరిపోతుంది. అక్కడ నుంచి బుకింగ్స్ ఉంటాయి అన్నట్టు, రాళ్ళగూడ నుంచి. ఇక అక్కడ నుంచి షాద్నగర్ వరకు పోతే బుకింగ్స్ వస్తుండేనో లేదో నాకు తెలియదు. ఇక్కడ నుంచి అయితే చాలాసార్లు తీసుకున్నా బుకింగ్స్. చలో ఇప్పుడు సీదా ఆడికి పోయినాక మళ్ళీ బుకింగ్ తీసుకొని షూట్ చేస్తా. చెట్లు, మామిడి చెట్లు అనుకుంటా ఇవన్నీ, తోట. చలో పోదాం నడవండి ఇక.
నాస్టా చేద్దాం నడవండి. టైం 3 అవుతుంది. ఇక నాకు హెవీ తినేది లేదు, అందుకే నేను గరం గరం సమోసాలు చేస్తుంటే ఆ రాజస్థానీ వాళ్ళు 2 తీసుకున్నా. 451. ఈయనే బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఖాళీ బుద్ధి అయితే లేదు, ఇక ఈడ ఉంటే బుకింగ్లు కూడా వచ్చేటట్లేదు. యాక్చువల్లీ అమీర్పేట్కి ఒక బుకింగ్ వచ్చింది, అటు మన బాలానగర్కి ఒక బుకింగ్ వచ్చింది, ఇక రాగానే ఎగిరిపోయింది. అంటే ఇక్కడ బుకింగ్లు అయితే ఉన్నాయి, 1000 రూపాయలు 1100 బుకింగ్లు వస్తున్నాయి, కానీ నా వరకు ఉంటలేవు. ఇక ఏం చేస్తా, ఇంకొంచెం సేపు చూసి ఇక మెల్లమెల్లంగా రిటర్న్ పోతుంటాను. ఖాళీ కూడా బుద్ధి అయితే లేదు, ఎందుకంటే బుకింగ్లు వస్తున్నాయి, బుకింగ్లు లేవని కాదు, కాకపోతే ఆగుతలేవు నా దగ్గరికి. టైం చూసినారు కదా, 5 దగ్గర 5 అవుతుంది అనుకోండి. ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తాను, ఇక రాకపోతే ఇక ఏం చేయలేము. యాక్చువల్లీ 5-6 గంటల వరకు ఉంటాయి ఇక్కడ, ఇండస్ట్రీ ఏరియా ఇది కూడా మొత్తం, అంటే వేర్ హౌస్లో గోడౌన్లు ఉంటాయి అన్నీ. 5-6 గంటల వరకు అట్లా చూసి 5 అయితే అయిపోయింది, ఇంకొంచెం సేపు చూస్తాను, ఇక రాకపోతే బయలుదేరి ఇక్కడ నుంచి. ఇక ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. ఇక ఓపిక నశించింది ఇక్కడ వెయిట్ చేసి. సిటీలోకి పోతేనైనా లోపలికి పోయి ఏమైనా బుకింగ్ కొట్టవచ్చు, ఈ నుంచి ఎంటీ పోవడం ఎందుకు అని ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఆగిన అన్నట్టు. చలో ఏం పర్లేదు, మెల్లమెల్లగా పోతుంటాను. రన్నింగ్లో బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాను. ఇక 7 వరకు అయితే 6 వరకు, మెల్లమెల్లగా బేగంపేట వరకు అయితే పోతుంటాను. ఇక కొంచెం సేపు ఆగుదాము. ఇక ముందర మొత్తం గగన్పాడ్ ఏరియా, ఇక్కడ 1/2 అవర్ ఆగి చూద్దాం, రాకపోతే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. టైము 7:30 అవుతుంది. ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నా, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నా. ఈ అవుట్ స్టేషన్ చక్కర్లా దినం మొత్తం బేకార్ అయిపోయింది. చలో ఏం చేద్దాం, ఆన్ చేసుకొని అయితే పోతున్నా. ఈ సిటీలో పోయినాకనే చూద్దాం. ఇక అప్పుడే మా అన్న చెప్పిండు సాయంత్రం వచ్చేసే గమ్మున లోపలకు, ఇక్కడ సిటీలో వచ్చినాకనైనా ఇక్కడనైనా బుకింగ్స్ వస్తాయి, కారోబార్ చేసుకోవచ్చా అని. నాకే ఎంటీ పోయే బదులు తీసుకొని పోతే ఆశ, ఈ నుంచి ఒక్కటి తీసుకొని పోతే లాంగ్ బుకింగ్ వచ్చేస్తుంది కదా, అట్లా ఆలోచించి పోలేదు. మీకు కూడా అట్లనే అవుతుండొచ్చు ఎప్పుడైనా, కొంచెం లాంగ్ సిటీ అవుట్స్కట్లకు పోతే అరే ఇక్కడ నుంచి ఇంకొకటి తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అనిపించవచ్చు మీకు కూడా. కానీ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు, మన చేతిలో ఏం లేదు కదా. చలో బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. ఇక ఆన్లైనే ఉన్నది, ఇంకేదో వస్తుంది కథ. 25 తారీఖు ఏదో అవుట్ స్టేషన్ ఏమేమో చెప్తున్నారు వాళ్ళు, ఇక అది వచ్చినాకనే చూద్దాం ఏంటో. చలో మళ్ళీ ఇంకో బుకింగ్ రాగానే, బుకింగ్ అయితే యాక్చువల్లీ బుకింగ్లు మంచి వచ్చినాయి, అందుకే నా నుంచి వదిలి రాబుద్ది కాలేదు. మెల్లమెల్లగా వచ్చినాను అనుకోండి, కొంచెం దూరము, కానీ అక్కడ చాలా చోట్లకు వచ్చినాయి బుకింగ్లు, అందుకని ఏదో ఒకటి నా చేతికి రాకపోదా అని వెయిట్ చేసిన. అది సంగతి. ఈ బండి వెనక పోతున్న ట్రాఫిక్లో అప్పటి నుండి ఈ లైట్ల వల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. సీదా కళ్ళకే కొడుతుంది అది ఎందుకు పెట్టుకుంటారో ఏమో. ఈ 2 లైట్లు చాలామంది అయితే ఇంకెక్కువ పెట్టుకుంటారు, అవి సీదా కళ్ళకే కొడుతున్నాయి. చిన్న లైట్లు ఉన్నాయి కానీ 8 అవుతుంది ప్రస్తుతానికి. అక్కడ పోయి ఏమైనా తినేసి వద్దాం. కాటదాన్ దగ్గర వచ్చి ఆగినాను, టైం 8 అవుతుంది. ఇట్లా కనిపిస్తుందో కనిపించదో కానీ 8 అవుతుంది. నూడిల్స్ తిద్దామని పోతే నూడిల్స్ లేవంట ఆయన దగ్గర, రైస్ ఒక్కటే అన్నాడు. నేను రైస్ ఇప్పుడు తినే మూడ్లో లేను. ఒక సమోసా ఒక మౌంటైన్ డ్యూ తీసుకొచ్చిన. టైము 8:18 అవుతుంది. ఇప్పుడు ఒకటి వచ్చింది మనకి ఎస్ఆర్ నగర్కి, అదే అమీర్పేట్ దగ్గర ఉన్న ఎస్ఆర్ నగరే అని అనుకుంటున్నాను. చలో ఫ్లోర్ ఆర్ట్ బంజారా హిల్సా ఎస్ఆర్ నగర్. చలో ఏడికైతే ఏంది లోడ్ చేసుకుందాం పోయి. ఇది అట్లా తిరిగి
అయ్యా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు ఏందో. మన రిటర్న్ వచ్చేసిందేమో అనుకున్నా, బుకింగ్ క్యాన్సిల్ చేసేసిండు. నేను మ్యాప్ డీటెయిల్ చెప్తామని ఓపెన్ చేసిన, ఏమో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఏం రీజన్ పెట్టిందో చూడాలి ఇక. చలో కస్టమర్ అట్లీస్ట్ డ్రైవర్ మీదనే వేయలేరు, లేకపోతే ఈ మధ్య ఆర్డర్ క్యాన్సిల్ చేసి డ్రైవర్ మీద వేసేస్తున్నారు. చలో వెయిట్ చేద్దాం, ఇంకేం చేస్తాం. 10:20 అవుతుంది టైము. ఇక మెల్లగా స్టార్ట్ అయినాను. అత్తాపూర్ దగ్గర ఉన్నాను ప్రస్తుతానికి. రాలేవు బుకింగ్లు, ఏం రాలేవు. తర్వాత ఇప్పుడు కూడా ఆన్ చేసుకునే పోతున్నాను. చలో దారిలో ఏమైనా వస్తే చూద్దాము, తీసుకుంటాను ఇప్పుడు కూడా. ఇక లేకపోతే ఇక అంతే, ఇక మెల్లమెల్లగా వెళ్ళిపోదాం.